మళ్ళీ చెప్పు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అట్నా. హాయ్ ఫ్రెండ్స్, జలకన్నే పట్టుకునే వెళ్దాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వనకం, నమస్కార. మలయాళంలో ఏమంటారా బాబు? ఒక్కడైనా కమెంట్ చేయండి రా. గుర్తురాట్ల మలయాళంది. సో ఏంటంటే మరి మీ ముందుకి కొత్త వ్లాగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ప్రస్తుతం గుణదల్లో ఉన్నాను. మీరు చూసే ఉంటారు కదా తమ్నేల్. అంటే మిగతా అండి బ్యాచ్ నవ్వుతున్నారు. ఫస్ట్ టైం కదా వీళ్ళకి వ్లాగ్ వీడియో చూపించడం. సో వీళ్ళు నవ్వుతున్నారు. మంచిగా ఫన్ ఉంటుంది ఈసారి పక్కా. ఎంతసేపు అయితే నాకు కూడా తెలియదు. నీకు బాపట్ల దొరికి కన్ఫర్మ్ రా. నువ్వు నవ్వుకో. సరే మరి, సరే బాపట్ల వెళ్తాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నాం. బాయ్. పెట్రోల్ కొట్టించడానికి అండ్ ప్లస్ గాలి కొట్టించడానికి ఆపాము. వ్లాగ్ అంటే ఇలాగే ఉంటుంది రా, నేర్చుకోండి. సో పెట్రోల్ కోసం ఆగాము, గాలి కొట్టించాం. అండ్ బర్త్డే పాప ఇక్కడే ఉంది. తన బర్త్డే అనమాట ఇవాళ. ఫోన్లో బిజీగా ఉంది. స్టోరీ రిప్లై వాళ్ళగా. వెళ్ళేదారులు ఇంకా మాట్లాడుకుంటూ వెళ్దాం. తీసుకురా, వెళ్ళేదారులో మాట్లాడుకుందాం. ఫోన్ చేస్తా. సో ఇప్పుడే గుంటూరు దాకా వచ్చాము. బ్రేక్ తీసుకుంటున్నాం. నవ్వకండి అయ్యా, సీరియస్. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. సో వాళ్ళు నవ్వుతూ ఉంటారు, మీరు పట్టించుకోకండి. సో బండి తోలుతూ వీడియో తీయమన్నారు. హాయ్ చెప్పండి అయ్యా, హాయ్ చెప్పండి. సో వద్దులే, ఇవి చాలండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందాడ ఓ బ్యాచ్ మిస్ అయింది అనమాట. ఆ బ్యాచ్ అరే రండిరా నాయన, ఏడ తగలట్టారా మీరు? ఏడ్రా రే. అదిగోండి అదిగోండి. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో ఎంజాయ్మెంట్ ఉండాలా. ఇప్పుడు చెప్పండి రా రే, మీ గోష చెప్పండి. చాలే, అయిపోయింది. బాయ్ బాయ్. చూసారుగా, పచ్చటి పొలాల మధ్య అలా తేలుకుంటూ వెళ్తున్నాం. జింకి చిక్కి జింకి. ఇలా రైడింగ్ చేస్తూ వీడియో తీయకూడదబ్బా, తప్పది. సారీ, వాడు ఏం చేస్తాం నాకు వీడియోగా. అందుకే నిదానంగా వెళ్తున్నా. గాలి వచ్చి అంతంది అంతే. పండ్రా నీవు. పచ్చడి పొలాలన్నమాట. గుంటూరు నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఏం కాదే అమ్మా. బాపట్ల దగ్గరలో ఉన్నాం. చాలా కష్టంతో 1.5 hours జర్నీ చేసి వచ్చా. సో డ్రింక్ కోసం ఆగా. అందరికీ రిలాక్స్ అవుతున్నాం. తోలి చాలా అలసిపోయాను. ఓ డ్రింక్ తాగుదాం. సో ఫ్రెండ్స్, బాపట్ల అయితే ఎంట్రీ ఇచ్చేసాం అనమాట. అటు పోవాలి. అటు పోతే బీచ్ అనమాట, చూపిస్తాను. చూడండి, ఇటు నుంచి ఇటు వెళ్తే బీచ్ రోడ్ అనమాట. బాపట్ల కూడా అటే వెళ్ళదు. సో ఇటు స్ట్రైట్ పోతే చీరాల, ఒంగోలు, ఇక అటు హైవే కొట్టేయచ్చు. సో ఇది కలుద్దాం, బీచ్లో కలుద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ రీచ్ అయిపోయాం బీచ్కి. ఇదిగోండి, జలకన్నని పట్టుకునే సమయం అయిపోయింది. వెళ్ళిపోదాం. ఏమంటారు? ఏంటి, వెళ్దాం, దిగుదాం, ఆడుకుందాం, 4-5 రీల్స్ చేద్దాం. ఇక్కడ ఇలా కూర్చుండానికి ఉన్నాయన్నమాట. దీని పేరు నాకు తెలియట్లేదు, గుర్తురావట్లేదు. సో పట్టించుకోండి. కాసేపు ఇలా రిలాక్స్ అవుతాం. ఇంకో బైక్, ఇంకో 3 persons రావాలా. వాళ్ళు
ఒక తోలు పని చేశారు. ఏంటంటే హెల్మెట్ మర్చిపోయారు మధ్యలో. సో హెల్మెట్ కోసం వెళ్ళారు. ఆగరా కంప్లీట్ చేయలేరు, వీడియో కంప్లీట్ ఈడే మర్చిపోయింది. సో ఆ హెల్మెట్ కోసం వెళ్ళారు అనమాట. వాళ్ళు వచ్చినాక జలకాలలో ఏమి హాయిని అలా తిరుక్కుంటూ వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాం ఫ్రెండ్స్. అంటే అబ్బాయిల వరకు వెళ్ళాం, అమ్మాయిలు ఇప్పుడు వెళ్ళారు. వాళ్ళు వచ్చినాక అమ్మని జలకన్యల కోసం వెళ్దాం, పట్టుకుందాం. జలకన్యలు ఉన్నాయి ఊహాలోకంలో ఉన్నాయి. సో వెళ్ళిపోదాం, పట్టుకుందాం. పెళ్ళి వదిలే, మళ్ళీ ఆడే వదిలేసి వద్దాం. కలిసి సరదాగా ఒకటి డిన్నర్ చేసి ఓకే జలకన్య పట్టుకున్నాం వెళ్దాం. 3, 2, 1 పట్టుకోండి ఫోటోలు. 3, 2, 1 start. జలకన్య దొరకలేదురా, ఇప్పుడెలా? ఇప్పుడే సముద్ర స్నానం అంతా అయిపోయింది. జలకన్య నాతో డేట్కి రమ్మంటే ఏదో పని ఉందని వెళ్ళిపోయింది. సో జలకన్యతో ఏమీ కాలేదు, బట్ బాగా ఎంజాయ్ చేసాం, మస్తు ఎంజాయ్ చేసాం, బాగా చిల్ అయ్యాం. సో ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అంట. డబ్బులు అడిగారా? అదే డబ్బులు ఏమని చెప్పు. వెళ్ళు, మేము డబ్బులు ఇవ్వలేదులే, డబ్బులు అడుగుతున్నాను అంట. సో ఇప్పుడు తినడానికి పోవాలి. పొద్దున ఎప్పుడో తిన్నాం 10 కల, మళ్ళీ తినలేదు. ఇప్పుడు వెళ్ళి తింటాం సరదాగా. అంటే మధ్యలో కొంచెం స్నాక్స్ తిన్నాం అనుకో. ఇప్పుడు తిరిగి రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాం. సో బ్యాక్ టు స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక వెళ్తున్నాము. సో ఇప్పుడు ఏంటంటే కార్ వచ్చింది అనమాట. సో కార్లో అమ్మాయిలు వెళ్ళి ఎక్కేశారు. ఇక బండి ఖాళీగా ఉంది కాబట్టి సోలాగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్ కొన్ని ఆలోచనలు కొన్ని ఉన్నాయి. రెస్టారెంట్ కంటే ముందు ఒకసారి చర్చికి కూడా వెళ్ళొద్దాం అంటున్నారు వీళ్ళు. సో అక్కడ కూడా వెళ్ళి ఇక రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వచ్చేసాం ఫ్రెండ్స్, ఒక 2 hours జర్నీ తర్వాత. సో సేనాధిపతి అని. సో ఇప్పుడే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సూప్స్ ప్లస్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. సో వస్తానయ్యి. ఇదిగోండి సూప్స్ వచ్చినాయి, అందరూ తింటున్నారు బాగా. అసలు ఎప్పుడో పొద్దున్న తిన్నాం, తర్వాత మధ్యాహ్నం సరిగ్గా ఏం తినలేదు. ఏదో స్నాక్స్ ఉన్నాయి, ఆ స్నాక్స్ తింటూ కూర్చున్నాము. ఇక బిర్యానీ వచ్చింది, తినేసాము అందరం ఫుల్గా. ఈ మధ్యలో ఏదో సరదా కాసేపు మాట్లాడుకోవాలని వీళ్ళు నాకు కొన్ని సూక్తులు చెప్పారు. అవి మీరు కూడా అంటే చేస్తారు, వింటారేమో, వినండి, చూడండి. మళ్ళీ చెప్పు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అట్నా మళ్ళీ చెప్పు. మరి నువ్వేం చేస్తావు? సూపర్ సూపర్. సో డిన్నర్ అయిపోయినాక ఎలాగో సోప్ అవసరం కాబట్టి సోప్ తీసేసుకున్నా వెళ్ళిపోతాను. సో ఫైనల్లీ ఈరోజుకి నేనైతే చాలా అలసిపోయాను. సముద్రం ఆడుకున్నాం, అంత దూరం డ్రైవ్ చేసుకునేప్పటికి ఫస్ట్ టైం అన్నమాట లైఫ్లో. సో బాగా టైర్డ్ అయిపోయాను, ఏం మాట్లాడలేదు. వీడియో వచ్చేప్పటికి మిగతా వీడియో కాకుండా కొంచెం ఫ్రెండ్స్తో ఉండి చేయటం వల్ల అక్కడక్కడ సమ్ డిస్టర్బెన్సెస్, కొన్ని క్విక్ మూమెంట్స్ క్యాప్చర్ అయినాను. సో ఇంకేముంది, ఉంటాం మరి. ఆ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేదా. సబ్స్క్రైబర్స్ కొంచెం నా ఫ్రెండ్స్ ఉంటారా, ఏముంది ఫ్రీయే కదా, చేసేయండి. మంచి మంచి కంటెంట్తో వస్తాను. ఎలాగో ఇంకొక నెక్స్ట్ మే కల్లా ఖాళీ అయిపోతాను నేను. అప్పటి నుంచి ఇంకొంచెం గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తా. ఇలా అప్పుడే చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటాను. సో దానికి ఫ్రెండ్స్ ఉంటాం మరి. సీ యూ, గుడ్ బై.